ప్రణీత్ హనుమంతు అరెస్ట్, బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంటూ ఒకటి చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ అంశం, దీని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్, జూమ్ చేసుకో. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు. తండ్రి కూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రణీత్ను బెంగళూరులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని అతన్ని హైదరాబాద్ తరలించారు. ప్రణీత్ హనుమంతుపై ఐటీ యాక్ట్ BSSలోని వివిధ సెక్షన్లతో పాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసు సంబంధం ఉన్న మిగిలిన నిందితులు పరారులో ఉండగా వారి కోసం గాలిస్తున్నామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. కాగా ప్రణీత్ హనుమంతు మరికొందరితో కలిసి తండ్రి కూతుల బంధంపై సోషల్ మీడియాలో చేసిన తప్పుడు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సినీ నటుడు సాయిధరం తేజ్, మంచు మనోజ్ స్పందించి ప్రణీత్పై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులను కోరారు. దీంతో విషయం సంచలనం కాగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, పోలీసు ఉన్నతాధికారులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పిన ప్రణీత్ హనుమంతు అజ్ఞాతంలో వెళ్లాడు. కానీ దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని కటకటలోకి నెట్టారు. సో చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి ఇలాంటి వాటిపైన మనందరం కూడా నోరు మీద పాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇక్కడ వీళ్ళిద్దరు తండ్రి, ఈ పాప, సో వీళ్ళిద్దరూ ఒక ఆన్లైన్లో చేస్తున్నటువంటి కొన్ని వీడియోలను ఈరోజు వీళ్ళు ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు ఒకసారి చూడండి. ఏం చెప్పొచ్చు అంటే he went from his mother to his daughter. ఇగో ఈ చిల్లరగాళ్ళు అంతా నేనే అనుకుంటాను ఏం చెప్పొచ్చు అంటే he went from his mother to his daughter. చూడండి ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. నేనే అనుకుంటాను చూడండి ఇంకోటి వీడియో చూడండి. he went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఈ దుర్మార్గుడు he went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. లాస్ట్ లో ఎన్నేళ్ళకి చెప్పొచ్చుంటారా? లాస్ట్ లో ఎన్నేళ్ళకి చెప్పొచ్చాము ఊపినప్పుడు స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. దారుణంగా Think, bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? No, if you want it to be sexual, అసలు ఏం మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంత చిల్లరగాళ్ళు. అరే ఏ మనుషులు రా నీకు అర్థం కాదు. మీరు మనుషులా? మానవ మృగాలు రా మీరు. అసలు మీ సొంత తల్లిని మిమ్మల్ని ఉట్టించిన తల్లిని కూడా మీరు ఈ విధంగా చూస్తారా? సిగ్గుండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని బహిరంగంగా ఉరిదీయాలి. ఈ నలుగురు గాడిదల్ని. ఆడు ఇంకోటి ఉండే వాడు కూడా పోయిండు, డల్లాస్ నాగేశ్వరరావు వాడేవాడు. ఈ నలుగురిని బహిరంగంగా ఉరిదీయాలి. ఇట్లానా మీరు మాట్లాడితే? వాళ్ళు పాపం ఏదో వీడియోలు చేసుకుంటా ఉన్నారు. సొంత బిడ్డ పైన ఒక అమితమైన ప్రేమ ఉంటుంది ఎవరికి కూడా. మృగాలకు తప్ప మానవ మృగాలు ఏవైతే మృగాల్లాగా ఉన్నట్టు మానవులకు తప్ప వేరే వాళ్ళకి ఆలోచన ఉండదు. సిగ్గుండాలి కదా ఇట్లా మాట్లాడడానికి. మీరు ఇట్లా ఇస్తారా? మీ బిడ్డ రేపు మీకు పిట్టబోయే బిడ్డలు కూడా ఇదే విధంగా మాట్లాడతారా మీరు? సిగ్గుండాలి కదా కొంచెమైనా. వీళ్ళను చాలా సుప్రీంకోర్టు మన న్యాయస్థానాలు కూడా సుమోటోగా తీసుకోవాలి. సుమోటోగా తీసుకొని వీళ్ళకి పైన కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. వితౌట్ ఎనీ ఏం కాకుండా మొత్తం వీళ్ళని చేయాలి. వీళ్ళని కూడా దొరకబడాలి. ఈ దొంగనా కొడుకు వీడైతే ఇంకా ఘోరం. వీడికైతే నాకు తెలిసి వీడు ఎంత నీచాతి అంటే వీడికి వాయు వరుసలు ఉండవు అనుకుంటు నాకు తెలిసేది. వీడికి ముగ్గురికి వాయు వరుసలు లేనటువంటి కుక్కలు వీళ్ళు. తండ్రి కూతుర్లకు సంబంధించిన బంధం పైన వాళ్ళు ఏదో ఎంజాయ్ అంటే నార్మల్గా వాళ్ళు వీడియోలు చేసుకుంటూ కొంచెం సరదాగా వీడియోలు చేసుకుంటా ఉంటే దాన్ని కూడా మీరు ఇంత నీచంగా చిత్రీకరించే మనసులో వచ్చింది మీకు. మీరు నిజంగా చాలా దారుణం. మీరు ఉండొద్దు, ఈ యొక్క సొసైటీలో మీరు ఉండొద్దు. మిమ్మల్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేసిన తప్పులేదు మిమ్మల్ని. చాలా దారుణం. సో దీన్ని వాస్తవంగా సాయిధరం తేజ్ పబ్లిక్లోకి తీసుకురావడం జరిగింది. సో దానికి ఆయన కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి అంశాల పట్ల హీరోలు స్పందిస్తే బాగుంటుంది. ఇలాంటి వైషమ్యాలు కానీ ఇలాంటి పనుల పట్ల జాగ్రత్తతో మీరు ఉండి స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే సెలబ్రిటీలు కాబట్టి మీరు ట్వీట్ చేశారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది. నార్మల్ వ్యక్తులు చేస్తే స్పందించకపోవచ్చు. దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను,
సాయిధరం తేజ్ కానీ మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు ఇంకా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన ఇంకా అనేకమైన విషయాలపైన కూడా మీరు ఎప్పటికప్పుడు స్పందించి ప్రజల్లో ఒక రకమైనటువంటి మేలుకొల్పే విధంగా మీ యొక్క పోస్టులను చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. వీరికైతే అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. మరి వెంటనే స్పందించినట్టు సీతక్క కూడా వెంటనే స్పందించి ఆర్డర్స్ కూడా వేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి పట్ల వేగంగా స్పందించి అరెస్ట్ చేసి పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. సో అప్రిషియేట్ చేయాలి వాస్తవంగా. ప్రణీత్ హనుమంతు అరెస్ట్, బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంటూ ఒకటి చూస్తాం. చాలా ఇంపార్టెంట్ అంశం, దీని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్, జూమ్ చేసుకో. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు తండ్రి కూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రణీత్ను బెంగళూరులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని అతన్ని హైదరాబాద్ తరలించారు. ప్రణీత్ హనుమంతుపై ఐటీ యాక్ట్ BSSలోని వివిధ సెక్షన్లతో పాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసు సంబంధం ఉన్న మిగిలిన నిందితులు పరారులో ఉండగా వారి కోసం గాలిస్తున్నామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. కాగా ప్రణీత్ హనుమంతు మరికొందరితో కలిసి తండ్రి కూతుల బంధంపై సోషల్ మీడియాలో చేసిన తప్పుడు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సినీ నటుడు సాయిధరం తేజ్, మంచు మనోజ్ స్పందించి ప్రణీత్పై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులను కోరారు. దీంతో విషయం సంచలనం కాగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క పోలీసు ఉన్నతాధికారులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పిన ప్రణీత్ హనుమంతు అజ్ఞాతంలో వెళ్లాడు. కానీ దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని కటకటలోకి నెట్టారు. సో చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి ఇలాంటి వాటిపైన మనందరం కూడా నోరు మీద పాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇక్కడ వీళ్ళిద్దరు పాప తండ్రి ఈ పాప, సో వీళ్ళిద్దరూ ఒక ఆన్లైన్లో చేస్తున్నటువంటి కొన్ని వీడియోలను ఈరోజు వీళ్ళు ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు ఒకసారి చూడండి. ఏం చెప్పొచ్చు అంటే he went from his mother to his daughter. ఇగో ఈ చిల్లరగాళ్ళు అంతా నేనే అనుకుంటాను ఏం చెప్పొచ్చు అంటే he went from his mother to his daughter. చూడండి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. నేనే అనుకుంటాను చూడండి ఇంకోటి వీడియో చూడండి. he went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఈ దుర్మార్గుడు he went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు.